నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు నిర్ణయాలను తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. వెనువెంటనే చాలా మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలా మంది నేతలు రాజీనామా ప్రకటించారు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ధైర్యం పోగు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో భారీ ప్రక్షాళన చేస్తున్నారు. ముఖ్యంగా రాజీనామా బాట పట్టిన నేతల స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. దాదాపు జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా వాటిని చవి చూశారు. అందులో చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన తీసుకొచ్చారు. వారి స్థానంలో కొత్త నేతలకు బాధ్యతలను అప్పగించారు. జగన్ 1.0 ప్రజల కోసమని, కానీ 2.0 మాత్రం కార్యకర్తల కోసమేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జిల్లాల పర్యటనకు కూడా సిద్ధపడుతున్నారు. అయితే భారీ ఓటమి నుంచి తేరుకొని జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టడం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఒకవైపు కూటమి వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కొత్త పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, విజయనగరం జిల్లాకు కిల్లి సత్యనారాయణ, అరకు బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లికి మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, విశాఖకు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, కాకినాడకు మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, అమలాపురానికి జక్కంపూడి విజయలక్ష్మి, ఇక రాజమండ్రికి తిప్పల గురుమూర్తి రెడ్డిని నియమించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.